నమస్తే, నా పేరు సంధ్య. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు. పాల్గొన్న తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ జూపల్లి నాగేందర్రావు. సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో భారీగా విద్యార్థుల చేరిక. పాల్గొన్న టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు. సిరిసిల్లలో మళ్లీ మూగబోనున్న మరమగ్గాలు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదిరిన కూలీని ఉల్లంఘిస్తున్న పాలిస్టర్ యజమానులు. 2012 నాటి కూలీ అమలును నిరసిస్తూ సమ్మెలోకి వెళ్తున్న ఆసాములు. ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని, ఆసుపత్రి అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ అడిగినన్ని నిధులు అందిస్తున్నా సౌకర్యాలు మెరుగుపడటం లేదని తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ జూపల్లి నాగేందర్రావు అన్నారు. నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి కన్వీనర్ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జూపల్లి నాగేందర్రావు మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ అడిగినన్ని నిధులు అందిస్తున్నా సౌకర్యాలు మెరుగుపడకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. 4 లక్షల విలువైన సెల్ కౌంటర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్తో పాటు ఆధునిక వైద్య విధానానికి సంబంధించిన సౌకర్యాలున్నా నిర్వహణ లోపంతో రోగులకు అందకుండా పోతున్నాయన్నారు. తక్షణం వీటిని సరైన విధంగా ఉపయోగించేలా చూడాల్సిందిగా సూపరింటెండెంట్కి ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో దయానంద్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు బోడ రవీందర్, బూట్ల మోహన్, పయ్యావుల శ్రీనివాస్, సిరిసిల్ల తిరుపతి, శ్యామల సతీష్, నల్ల అశోక్, వీరేశం బాబు, రాపెల్లి రవీందర్, డాక్టర్ వెంకటేశం, పులి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి ఎంపీ కవిత గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్రెడ్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. అందరికి పంపిణీ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్కు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. అట్టి సమస్యలను సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అటు సమస్యలను మెమోరాండం ద్వారా సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరుగుతున్నది. సివిల్ హాస్పిటల్లో 4 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ప్లేట్లెట్స్ సెంటర్ను, ప్లేట్లెట్స్ సెల్ కౌంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన మంత్రి గారు ఇచ్చారు. అది 4 రోజులు 3 రోజులు పనిచేసిన తర్వాత బంద్ పెట్టారు. ఇప్పటివరకు పనిచేయట్లేదు. అది పక్క పెట్టేశారు. ప్రతిదానికి బయటకు పంపిస్తున్నారు. అట్లా బయటకు పంపించకుండా ఇచ్చిన ప్రతిదాన్ని ఉపయోగించుకుంటూ ఇంకా హాస్పిటల్కు ఏం కావాలన్నా కూడా మంత్రివర్యులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులకు అందరికీ కూడా నాణ్యమైన సేవలు అందించాలని చెప్పేసి, డాక్టర్లందరూ అందుబాటులో ఉండాలని చెప్పేసి, గైనకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో మాకు ఫిర్యాదులు అందుతున్నాయి, అందుబాటులో ఉండలేదని చెప్పేసి తప్పకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారిని కోరుతున్నాము. రేపటి నుంచి ఈ రోజు నుంచి తప్పనిసరిగా మంత్రి గారు ఎంతనైతే కృషి చేస్తున్నారో ఆ విధంగా మీ వంతు కృషిని, మీ వంతు అహర్నిశలు ఇక్కడ కష్టపడి హాస్పిటల్కు మీకు మంత్రి గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కవిత గారి పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము.
మరియు వేడుకుంటున్నాము కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని విశాల షాపింగ్ మాల్ వినియోగదారుల కోసం నిర్వహించిన లక్కీ డిప్లో ఎంపికైన విజేతలకు షాపింగ్ మాల్ యాజమాన్యం బహుమతుల్ని అందజేశారు. సిరిసిల్ల పట్టణంలోని విశాల షాపింగ్ మాల్లో వినియోగదారులు లక్కీ డిప్లో గెలుపొందిన బహుమతుల్ని మున్సిపల్ వైస్ చైర్మన్ తవుటు కనకయ్యతో పాటు మహిళా కౌన్సిలర్లు లక్కీ డిప్ విజేతలకు బహుమతుల్ని అందజేశారు. ఈ లక్కీ డిప్లో మొదటి బహుమతి ఫ్రిడ్జ్ ఎం మల్లయ్య గెలుపొందారు. రెండవ బహుమతి వాషింగ్ మెషిన్ నాగుల మహేష్, మూడవ బహుమతి లక్ష్మీరాజం ఎల్ఈడి టీవీలను గెలుపొందారు. మిగతా 12 మంది కన్సోలేషన్ బహుమతుల్ని గెలుపొందారు. ప్రతి నెల వినియోగదారులకు బహుమతుల్ని అందజేస్తామని షాపింగ్ మాల్ యాజమాన్యం వేముల శ్రీనివాస్, విష్ణు, వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుండ్లపల్లి పూర్ణచంద్ర, పత్తిపాక పద్మ, దార్నాం అరుణ, కొండ అనుష, వేల్ముల స్వరూపాలు పాల్గొన్నారు. సిరిసిల్ల ఆర్డీఓ భిక్షానాయక్ మాటలు చెప్పడమే కాదు ఆచరణలో చూపే అధికారిగా ప్రశంసలు పొందుతున్నాడు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట సేంద్రియ ఎరువులతో కూరగాయలు, పూల మొక్కలు పెంపకాన్ని చేపట్టి రైతుల్లో అవగాహన కల్పిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అనాథలకు ఆపన్న హస్తాలు, అన్నదానాలు, ప్రతి సమస్యపై స్పందిస్తున్న తీరును వరంగల్ కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య నరహరి భూమిరెడ్డి ప్రశంసించారు. సిరిసిల్లలో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూనే నేల తల్లిపై ఉన్న మమకారంతో సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న సిరిసిల్ల ఆర్డీఓ భిక్షానాయక్ను రిటైర్డ్ ప్రొఫెసర్ నరహరి భూమిరెడ్డి అభినందించారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఉంటున్న ప్రొఫెసర్ భూమిరెడ్డి ఆర్డీఓ భిక్షానాయక్ను కలిశారు. ఆర్డీఓగా బాధ్యతల్లో తనమునకలైన ఉంటూనే సేంద్రియ సేద్యం చేస్తున్న తీరుపై ఆర్డీఓను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని స్వగ్రామంలో ఆర్డీఓ భిక్షానాయక్ సేంద్రియ ఎరువులతో వరిలో అధిక దిగుబడి సాధించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో, నివాస ఆవరణలో వర్మి కంపోస్ట్ తయారీ విధానం, పూల మొక్కలు, కూరగాయల సాగు వంటి పద్ధతుల్ని పరిశీలించారు. వర్మి కంపోస్ట్ తయారీపై ప్రయోజనాలపై ఆర్డీఓ భిక్షానాయక్ ప్రొఫెసర్కి వివరించారు. ప్రతి అధికారి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని తాను రచించే పుస్తకంలో సిరిసిల్ల ఆర్డీఓ భిక్షానాయక్ సామాజిక సేవలు, వర్మి కంపోస్ట్ విధానాన్ని పొందుపరుస్తున్నట్లు రిటైర్డ్ ప్రొఫెసర్ నరహరి భూమిరెడ్డి తెలిపారు. ఆర్డీఓ భిక్షానాయక్ను కలిసిన సందర్భంగా ప్రొఫెసర్ భూమిరెడ్డి తను రచించిన బంగారు తెలంగాణ పుస్తకాన్ని ఆర్డీఓకు అందజేశారు. అనంతరం సిరిసిల్ల మండలం రగుడులో ఉన్న రంగినేని ట్రస్ట్ను సందర్శించారు. ఆయన వెంట ఈటీసీఏ దుబాయి ప్రతినిధులు టిఎల్ లింగారెడ్డి, రుద్రబోయిన భూమేశ్వర్ తదితరులు ఉన్నారు. వస్త్రోత్పత్తి జిల్లా సిరిసిల్లలో పాలిస్టర్ కూలీ ఒప్పందాన్ని యజమానులు మళ్లీ ఉల్లంఘించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కె తారక రామారావు సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని పాలిస్టర్ యజమానులు ఉల్లంఘిస్తున్నారు. పాత కూలీకి వస్త్రం ఉత్పత్తి చేయండి, లేకుంటే భీములు కోములు ఇవ్వమంటూ యజమానులు ఆసాములను బెదిరిస్తున్నారు. యజమానుల వైఖరిని నిరసిస్తూ ఆసాములు సమ్మెకు వెళ్తున్నారు. సిరిసిల్లలో రేయింబవలు వస్త్రోత్పత్తి సాగుతోంది. కార్మికుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు సాంచాల మధ్య పని చేస్తున్నాడు. సాయంత్రం 6 నుంచి మళ్లీ ఉదయం 6 గంటల వరకు మరో కార్మికుడు పని చేస్తాడు. 8 గంటల పని విధానం అమలు చేయకుండా 12 గంటలు పని చేయించి కూలీ తగ్గించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కార్మికులే బలి పశువులవుతున్నారు. సిరిసిల్లలో 2 ఏళ్లకోసారి కూలీ ఒప్పందం జరుగుతుంది. 2014 అక్టోబర్తో ముగిసిన కూలీ ఒప్పందాన్ని 2015 జనవరిలో నిర్ణయించారు. 10 పిక్కులకు 20 పైసలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం జరిగింది. 2015 శివరాత్రి నుంచి అమలు చేయాలని యజమానులు నిర్ణయించారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి 4 నెలల పాటు కొత్త కూలీ ఒప్పందం అమలైంది. ఇంతలోనే మాంద్యం ఉందని, వస్త్రం అమ్మడం లేదంటూ యజమానులు భీములు ఇవ్వడం మానేశారు. దీంతో సాంచాల వల్ల సప్పుడు ఆగింది. ఆసాములు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. కూలీ తక్కువ తీసుకుంటే పని ఇస్తామని, లేకుంటే ఇవ్వమని యజమానులు స్పష్టం చేశారు. దీంతో అసహాయ స్థితిలో ఆసాములు తక్కువ కూలీకే భీములు తీసుకొని వస్త్రం ఉత్పత్తి చేశారు. 20 పైసల నుంచి 17 పైసలకు కూలీ పడిపోయింది.
ఉపాధి తగ్గింది, వస్త్ర నిల్వలు పేరుకుపోయాయని పేర్కొంటున్న యజమానులు సొంత సాంచాలపై మాత్రం ఉత్పత్తి తగ్గించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. 2012లో అమలైన కూలీ రేట్లను ప్రస్తుతం చెల్లిస్తున్నారు. సిరిసిల్లలో ఆసాములు చిన్న వ్యాపారులకు ప్రభుత్వం విద్యుత్ రాయితీ అమలు చేయాల్సి ఉండగా పెద్ద పెద్ద సీట్లు 100 సాంచాలకు విద్యుత్ రాయితీ 50% అమలు జరుగుతుంది. పెద్దోళ్లకు పేదోళ్లకు ఒకటే విధానం ఉంది. ఆదాయ పన్నులు చెల్లించే సేట్లకు విద్యుత్ రాయితీ అమలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. చేనేత జాలి శాఖ, కార్మిక శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపడితే బడా వ్యాపారుల బండారం బయటపడుతుందని ఆసాములు పేర్కొంటున్నారు. కొందరు ఆసాములు పనిలేక దిక్కుతోచని స్థితిలో గప్చుప్గా తక్కువ కూలీకి పనిచేస్తున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కూలీ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని యజమానులు ఉల్లంఘిస్తుండటంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారు. ఇది కొనసాగితే భవిష్యత్ పరిణామాలు ఊహించలేం. మంత్రి జోక్యం చేసుకొని కూలీ ఒప్పందం ఉల్లంఘిస్తున్న యజమానులపై చర్యలు తీసుకుంటే పరిస్థితి దారిలోకి వస్తుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. 8 గంటల పని విధానం, కొత్త కూలీ ఒప్పందంపై మంత్రి చొరవ చూపాలని ఆసాములు కోరుతున్నారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలోని శాతవాహన హైస్కూల్ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. సిరిసిల్ల పట్టణంలోని బద్దం ఎల్లారెడ్డి నగర్లోని శాతవాహన హైస్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించడం కోసం ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదం చేసిన ఉపాధ్యాయులను వేడుకల్లో ఘనంగా సన్మానిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల నిర్వాహకులు ఎల్ఏ నరేష్, మారం వేణుగోపాల్, గడ్డం భాస్కర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఉపయోగపడుతుంది. చాలా రోజులు వారు సహకరించినందుకు చాలా సంతోషం. పెట్టింది పేరు శాతవాహన విద్యా సంస్థ అని మనం అంటాం, బయట వాళ్ళు అంటాం, దేశవ్యాప్తంగా అది ఇరవై 25 ప్రస్థానంలో ఎన్నో వందల మంది, వేల మంది విద్యార్థుల సమక్షంలో ఇవాళ 2,000 విద్యార్థుల కంటే పైచిలకు ఈ శాతవాహన విద్యా సంస్థలో విద్యను అభ్యసించి ఇవాళ ప్రపంచ దేశాల్లో నలుమూలల్లో మన విద్యార్థులు ఉన్నారు అంటే దానికి చాలా గొప్పగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ, చాలా గొప్పగా నేను గర్వపడుతూ, ఇవాళ మన విద్యార్థుల్లో చిన్నపాటి ఇవాళ ఒక పవర్ లూమ్ వర్కర్ నుంచి మొదలుకొని ఇవాళ లాస్ వెగాస్లో ఉన్నటువంటి అమ్ముడు అనిల్ కుమార్ ఇవాళ అతను ఎంటెక్ పిహెచ్డి చేసి ఇవాళ లాస్ వెగాస్ ఆ రాష్ట్రంలోనే ఒక తెలుగు బిడ్డ, ఒక శాతవాహన విద్యా సంస్థ విద్యార్థి అనేటువంటి అక్కడ వారు ఆ విద్యార్థి మనకి నిజంగా చెప్పాలంటే ఎంతో గర్వకారం. అట్లాంటి విద్యార్థులు ఇవాళ గుంట శ్రీకాంత్ కావచ్చు, తడక విజయ్ కావచ్చు, ఇట్లా చిల్లగాని శ్రీకాంత్ కావచ్చు, ఇవాళ ఎంతో వందల మంది విద్యార్థులు ఇవాళ వాళ్ళ రంగంలో రాణిస్తున్నారు. మన ముందు ఇవాళ మన విద్యార్థి మనకు కౌన్సిలర్ ఏంటంటే నిజంగా కూడా వారికి కూడా మనకు ఎంతో గర్వకారణం. ఏదేమైనా ఇవాళ పాఠశాల నడుపుకున్నాం, చాలా సంతోషం. తెలుగు మీడియం పాఠశాల ఇవాళ అంతరించిపోతున్న వేళ ఇవాళ 25 సంవత్సరాలైనా ఇవాళ తెలుగు మీడియం పాఠశాల చెక్కు చెదరకుండా ఇవాళ ఇప్పటికి కూడా ఇంకా 300-400 స్ట్రెంత్ ఉన్నది అంటే అది ఒక నరేష్ సార్ కావచ్చు, మన 90 నుంచి 91 నుంచి 2015 వరకు మనం ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి వారందరికీ, ముఖ్యంగా డాక్టర్ గోవిందేశ్వరులు, దేవులపల్లి రాజమౌళి గారికి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ విద్యార్థులపైనే ఉందని, బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థులు కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అధ్యక్షతన టీఆర్ఎస్వి సమావేశం జరిగింది. విద్యార్థులు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో చేరారు. టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు వారిని కండువా కప్పి ఆహ్వానించారు. పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు టీఆర్ఎస్విలో చేరారు.
టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు వారిని కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో విద్యార్థులు కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ నిలపాలని సూచించారు. అనంతరం టీఆర్ఎస్వి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షులుగా చీమల ప్రశాంత్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, టీఆర్ఎస్ నాయకులు చీటీ నరసింగరావు, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, టీఆర్ఎస్వి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నలుగురు పార్టీకి మూల స్తంభాలుగా వ్యవహరిస్తూ సిరిసిల్ల పట్టణానికి అందుకోసమే ప్రత్యేకంగా సమయం తీసుకొని వాళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మన కోసం వచ్చిన ఈ విధమైనటువంటి చేరికలు ప్రోత్సహిస్తూ మీరు నాపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్న అందరికీ. నాపై మాత్రమే కాదు, మన పార్టీ పెద్దలు ఎల్లవేళలా మనకు సహకరిస్తూ మనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కానీ అవిశ్రాంతంగా పనిచేస్తున్న విద్యార్థి లోకానికి సపోర్ట్ అదేవిధంగా ఈ చేరికను సగౌరవంగా చూసుకోవాల్సిందిగా పార్టీ నాయకులను కోరుకుంటున్నాను. మన రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మన సిరిసిల్లలో తిరుగులేని శక్తిగా ఎదగడం వాస్తవంగా ఇవాళ మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ గత 20 నెలల నుండి చేస్తున్న పనితీరు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మన గురించి ఆలోచించి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై మరీ ముఖ్యంగా మన పట్టణంలో మన యువ నాయకులు మీ అందరికీ సుపరిచితులు కేటీఆర్ గారు గత 65 సంవత్సరాల నుంచి జరగని విధంగా అభివృద్ధి ఈ ప్రాంతంలో ఏ విధంగా జరుగుతుందో దానికి ఆకర్షితులై వస్తున్నందుకు మీకు నేను నిజంగా కూడా అభినందిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పిండ్రు, నేను చేరినాడు నన్ను పిలిచి మాట్లాడి ఒక విషయం కూడా చెప్పిండ్రు. ఆ విషయం మీకు కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది, నా బాధ్యత అనుకుంటా ఉన్నాను. ఎన్నికల ముందు మనమందరం కూడా తెలంగాణ గురించి మనదైన శైలిలో రకరకాల పోరాట ఉద్యమాల్లో మన వంతు పాత్ర పోషించిన గెలిచినాక కొత్త రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి ఇవాళ ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారు చేస్తున్న పనితీరు వారి ఆలోచనకు అనుగుణంగా అందరం కూడా కలిసి కట్టుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి అని వారు నాకు చెప్పడం, అదే మాట మీకు కూడా ఇవాళ మీకు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా ఇవాళ రాష్ట్ర నిర్మాణంలో అందరం కూడా మన వంతు చేయూతనివ్వవలసిన అవసరం ఉంది. ఇవాళ అహర్నిశలు నిద్ర తిండి అనకుండా గత 20 నెలల నుంచి ఈ ప్రభుత్వం మన ప్రాంతం గురించి కానీ మన ప్రజల గురించి కానీ ముఖ్యంగా ఇవాళ యువత మీరున్నారు. ఇవాళ దాదాపు 60% మన జనాభా యువత ఉన్న దృష్ట్యా యువతకు ఎటువంటి ఉపాధి ఏ విధంగా కల్పించాలి, విద్య ఏ విధంగా నేర్పించాలి, నెక్స్ట్ ఇయర్ మీకు తెలుస్తుంది. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని మన ముఖ్యమంత్రి గారి తపన ఇవాళ పెద్ద ఎత్తున, అది మళ్ళీ సంవత్సరం మనకు దాని గురించి కూడా వివరంగా తెలియబోతా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో పాత్రదారులై కీలక పాత్ర పోషించి దీనికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా సంతోషం, మీరందరూ కూడా ఇవాళ అన్నింటినీ కూడా గుర్తించి పార్టీలో చేరుతున్నారు. ఇంకో విషయం, వచ్చే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్లో మీరందరూ కూడా ఇవాళ మీ కాలేజీల్లో కానీ మీ స్కూల్స్లో కానీ మన పక్కన అవసరమైన అన్ని ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ అప్పుడు ప్రతి చిన్నారులను 5 సంవత్సరాలకు పైబడిన వారు ఎవరున్నా
చదువుకునడానికి వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి స్కూల్కు పంపించాలి అని చెప్పే ప్రయత్నం మీరు చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ నిర్బంధ విద్య ఏదైతే చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా రైట్ టు ఎడ్యుకేషన్ ఇంకా కూడా చాలా మంది చదువుకుంటలేరు. అటువంటి పిల్లలను మీరు స్కూల్కు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే విద్యను మించిన ఆస్తి ఇంకోటి కాదు. మనకి ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా చదువున్న వాడి ముందు ఇవన్నీ కూడా బలాదురు. కాబట్టి అందరినీ చదివించే ప్రయత్నంలో మీరు మీ యువత అంతా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ మన యువ నేత, మన గౌరవ మంత్రివర్యులు వారు ఎంత ఉత్సాహంతో ఇక్కడ రాజకీయ జన్మనిచ్చిన మన పట్టణం గురించి నిన్నగాక మొన్న మీరు పేపర్లో చూసుంటారు. నిన్న ఇవాళ వార్తలు వచ్చినాయి. సిరిసిల్ల పట్టణాన్ని ఈ నియోజకవర్గ రూపురేఖలు ఏ విధంగా మార్చబోతున్నారో వారి ఆలోచనలను ఆవిష్కరించిన విషయం నేను మళ్ళీ మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. అటువంటి దాంట్లో మీరు ఇవాళ వారి వెన్నెంట నడిచి ఇవన్నింటినీ కూడా ఈ బలాలను ప్రజలకు అందించే విధంగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోయే విధంగా మీరందరూ కూడా పాల్గొని ఇవన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే కేసీఆర్ గారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు కానీ రకరకాల కార్యక్రమాలకు కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరుకున్న విషయం కూడా మీరు రోజు పత్రికల ద్వారా కానీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో పట్టణంలో ఇంకేం లేకుండా కాంగ్రెస్ టీడీపీల నుంచి మొత్తం మన నియోజకవర్గం నుంచి వచ్చి దాదాపుగా మొన్న ముఖ్యమంత్రి గారి మన పాత ఇంట్లో అందరికందరూ చేరినమైన మీరు అందరూ చూసే ఉన్నారు. ఇవన్నీ దేనికోసమో మీకు అందరికీ తెలుసు. అభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడ ఇంకా ఉద్యమాలు ఒకటే కాదు, ఉద్యమాలు అయిపోయినాయి. మన స్వరాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడు అభివృద్ధి విషయంగా బంగారు తెలంగాణ సాధన దిశగా ముఖ్యమంత్రి గారు వేస్తున్న అడుగుల్లో భాగంగా మనంలో కూడా అడుగేస్తూ ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదొకటే ఇంపార్టెంట్ కాదు, మీ చదువు కూడా అతి ముఖ్యమైన విషయం మీరు మర్చిపోద్దు. మీరు చదువుకుంటూనే, మీరు చదువులో రాణిస్తూనే, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూనే, మీ తల్లిదండ్రుల ఆశయాలను, మీ కళలను మీరు సాకారం చేసుకునే దిశగా నడవాల్సింది కూడా నేను ఒక ఉద్యమాల వైపు కాకుండా ఈ విషయం కూడా మీరు మర్చిపోతే విద్యార్థులుగా మీరందరూ దీన్ని గుర్తెరిగి మంచిగా చదువుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏది వచ్చినా పార్టీ పెద్దలందరూ ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఉంటారో, ముఖ్యంగా మీకందరికీ మనందరికీ ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉండే మన యువ హీరో, మన డైనమిక్ లీడర్, మన ఎమ్మెల్యే, మన మంత్రి గారు ఎప్పుడు మన పక్కన కేటీఆర్ గారు మన పక్కనే ఉంటారనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటూ ఆయన నడుస్తున్న బాటలో, ఆయన నడిపించబోయే బాటలో మనందరం నడుద్దామని మీరందరూ కూడా నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. ఇవాళ రాజకీయ నాయకులలో విద్యార్థుల నుంచి వచ్చే వాళ్ళు చాలా తక్కువైపోయినారు. ఈ దేశాన్ని నడిపించగల శక్తి, సత్తా విద్యార్థి లోకం నుంచే వస్తుంది అనేటువంటి గట్టి నమ్మకంతో ఉన్నవాళ్ళు నేను ఒకటి. కాబట్టి మీరంతా క్రియాశీల రాజకీయాలలో పాల్గొనకపోయినప్పటికీ రాజకీయాలను శాసించే శక్తిగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టినటువంటి కార్యక్రమాలకు ప్రభావితులై ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా సాధించడం కోసం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేస్తున్న కృషిని కొనియాడుతూ వారికి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా బంగారు తెలంగాణ సాధించడం కోసం మేము కూడా సమాయత్తం అవుతాం, మేము కూడా పనిచేస్తాం, అందులో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి మీరందరూ కృతనిశ్చయంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, భవిష్యత్తులో మీరు చేసేటువంటి కార్యక్రమాలకు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం సహాయ సహకారాలు అందించేసి మీ వంతు పాత్రను కూడా మీరు సక్రమంగా నిర్వహించే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం. ఈరోజు గత ఎన్నో ఏళ్ళుగా పార్టీని విద్యార్థులతోటే ఎంతో ముందుకెందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఎన్నో హైదరాబాద్లో ఎంత పెద్ద ఎత్తున విద్యార్థి భాగంలోనే ఇవాళ మన టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళింది. కాబట్టి విద్యార్థులు ముందుండి మన విద్యార్థి భాగాన్ని పెంచుకున్నందుకు ప్రోత్సాహపడుతున్న మన హరీష్ గారికి అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. అంతేకాకుండా గత 2-3 సంవత్సరాల నుంచి సిరిసిల్ల పట్టణంలో విద్యార్థి విభాగం ఎనలేని పార్టీకి చిన్న రిమార్కు లేకుండా పార్టీని ఎంతో ఇవాళ వరకు నాకు ఏ చిన్న రిమార్కు రాకుండా పార్టీని నడిపిస్తూ ముందుకుపోతున్న మా హరీష్ గారికి నేను ఈ సందర్భంగా పెద్దల ముందట చెప్పక తప్పదు. అంతేకాకుండా విద్యార్థి విభాగం అనేది ఏ చిన్న పొరపాటు చేసినా
ఎక్కడన్నా స్కూల్లో కానీ అది కానీ చేసినా అది మాట వాళ్ళకి వస్తుందంటే మన కేటీఆర్ గారికి వస్తుంది, టౌన్ బాడీకి వస్తుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలు పాల్పడకుండా ఏదున్నా సమన్వయంతో మనస్తత్వంతో ఎంతదైనా కాదనేది ఉండదు. మనసు ప్రేమతోటి మాట్లాడితే 10,000 ఫీజు కాడ 6,000కైనా కానీ మనం తగ్గించవచ్చు. ప్రేమతోటి సార్ పేరు చెప్పుకోవాలి కానీ దౌర్జన్యాలకు పాల్పడకుండా మంచి క్రమశిక్షణతో మీ అందరు విద్యార్థులకు ఏ ఇబ్బంది ఉన్నా హరీశ్రావు కావచ్చు, మేము కావచ్చు, మా నరసింహ కావచ్చు, అవసరమైతే మా రవీంద్ర మేము అటువంటి ముందుండి ఏ చిన్న రిమార్క్ రాకుండా మన సారు మన పార్టీని బదలం కాకుండా ఈ సందర్భంగా మంచిగా సమన్వయంతో సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ అందరూ విద్యార్థులు సమన్వయంతో మాట్లాడకుండా ఉండాలని చెప్పి ఈ చేరబోయే సభ్యులందరికీ నా ఒకటే వెన్నపూలు చెప్పుకుంటూ ఈ అవకాశం విద్యార్థులను గుర్తించి పదవులు ఇవ్వడంలో కానీ పార్టీ పదవులు ఇవ్వడంలో కానీ అన్ని విధాలుగా సేవలు అందిస్తున్న పార్టీ ఒకటి టీఆర్ఎస్ పార్టీ ఒకటి అని గుర్తించి విద్యార్థి లోకం మొత్తం టీఆర్ఎస్ పార్టీలోనే చేరాలని నిర్ణయించుకుంది. సిరిసిల్ల పట్టణంలో కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ ఏ విద్యార్థి విభాగానికి లేనంత పట్టు టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి తెలియజేసుకున్నాం. దీనికి ముఖ్య కారణం మన ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మరియు నూతనంగా ఎన్నికైన పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారిని అని చెప్పి తెలియజేసుకున్నా. ఈ విషయం కేటీఆర్ గారి ఫాలోవర్స్ అని చెప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మేము రామన్న కాన్స్టిట్యున్సీ వ్యక్తులం, రామన్న ఫాలోవర్స్ అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తులు కానీ సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మేము సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తులం అని చెప్పుకుంటే వాళ్ళు ఇచ్చే విలువ కానీ మర్యాద కానీ ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా నాకు తెలుసు. కాబట్టి ఇప్పటికీ చాలామంది చాలా విద్యార్థి భవనాలు పనిచేసారు. అందరూ కొత్త వాళ్ళే కాదు, అందరికీ విద్యార్థి సమస్యలపై అవగాహన ఉంది, పార్టీకి పనిచేసిన అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తించి ఏబీవీపీ నుంచి, ఎన్ఎస్ఐ నుంచి, పీడిఎస్సీ నుంచి, ఎస్ఎఫ్ఐ నుంచి ఇవన్నీ మనకు పనికిరావు. మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కానీ మన పాలనకు సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ. సిరిసిల్ల నియోజకవర్గానికి ఆదులైనటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలోనే మేము పనిచేస్తామని చెప్పి నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు. పాల్గొన్న తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ జూపల్లి నాగేందర్రావు. సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో భారీగా విద్యార్థుల చేరిక. పాల్గొన్న టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు. సిరిసిల్లలో మళ్లీ మూగబోనున్న మరమగ్గాలు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదిరిన కూలీని ఉల్లంఘిస్తున్న పాలిస్టర్ యజమానులు. 2012 నాటి కూలీ అమలును నిరసిస్తూ సమ్మెలోకి వెళ్తున్న ఆసాములు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.